హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఇన్ హిందీ కిస్కా ఇంతజార్ కర్ రహే హై। దేని కోసం అంటే కిస్కా, ఎదురు చూడడం అంటే ఇంతజార్ కర్ రహే హై అంటే వేచి ఉండుట అని। ఎదురు చూస్తున్నారు ఇన్ హిందీ కిస్కా ఇంతజార్ కర్ రహే హై। దేని కోసం అంటే కిస్కా, ఎదురు చూడడం అంటే ఇంతజార్ కర్నా, చూస్తున్నారు అంటే కర్ రహే హై, దేని కోసం ఎదురు చూస్తున్నారు। ఇన్ హిందీ కిస్కా ఇంతజార్ కర్ రహే హై। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? నేను ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను। ఇన్ హిందీ మై ఫోన్ కా ఇంతజార్ కర్ రహా హూ। నేను అంటే మై, ఫోన్ కోసం అంటే ఫోన్ కా, ఎదురు చూస్తున్నాను అంటే ఇంతజార్ కర్ రహా హూ। ఇప్పుడు ఎదురు చూసేది దేనికోసము? ఫోన్ కోసం। నేను ఫోన్ కోసం ఎదురు చూస్తున్నాను। ఇన్ హిందీ మై ఫోన్ కా ఇంతజార్ కర్ రహా హూ। ఇన్ ఇంగ్లీష్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఫోన్। ఎవరి ఫోన్ కోసం? కిస్కే ఫోన్ కే లియే। మనం ఎదురు చూస్తున్నాం, ఎవరి ఫోన్ కోసం చూస్తున్నారు? ఎవరి ఫోన్ రావాలి మీకు అని అడుగుతాం కదా, అలా ఎవరి ఫోన్ కోసం। ఇన్ హిందీ కిస్కే ఫోన్ కే లియే, కోసం అంటే కే లియే అనేది వస్తుంది। ఎవరి అంటే కిస్కే, కోసం అంటే కే లియే। ఎవరి ఫోన్ కోసం అంటే మీరు ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు కదా, ఎవరి ఫోన్ రావాలి మీకు అని, ఎవరి ఫోన్ కోసం। ఇన్ హిందీ కిస్కే ఫోన్ కే లియే। ఇన్ ఇంగ్లీష్ ఫర్ హూజ్ ఫోన్। నా కూతురు ఫోన్ కోసం। ఇప్పుడు ఎదురు చూస్తున్నది ఎవరి కోసం, ఎవరి ఫోన్ వస్తుందని? కూతురు ఫోన్ చేస్తుంది అని। నా కూతురు ఫోన్ కోసం। ఇన్ హిందీ మేరీ బేటీ కే ఫోన్ కే లియే। నా కూతురు అంటే ఇందులో మేరీ బేటీ అంటే రీ అనేది వస్తుంది, కూతురు అనేది స్త్రీలింగం కాబట్టి మేరీ వస్తుంది। ఆ ప్లేస్లో కొడుకు అన్నాడు అనుకోండి మేరా వస్తుంది, ఇక్కడ కూతురు కాబట్టి మేరీ వచ్చింది। నా కూతురు ఫోన్ కోసం। ఇన్ హిందీ మేరీ బేటీ కే ఫోన్ కే లియే, కోసం అంటే కే లియే అనేది వస్తుంది, మేరీ బేటీ కే ఫోన్ కే లియే। ఇన్ ఇంగ్లీష్ ఫర్ మై డాటర్స్ ఫోన్। మీ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇన్ హిందీ ఆప్కి బేటీ కహా హై। మీ అమ్మాయి అంటే ఆప్కి బేటీ, ఎక్కడ ఉంది అంటే కహా హై, ఎక్కడ అంటే కహా, ఉంది అంటే హై। మీ అమ్మాయి ఎక్కడ ఉంది? ఇన్ హిందీ ఆప్కి బేటీ కహా హై। ఇన్ ఇంగ్లీష్ వేర్ ఈజ్ యువర్ డాటర్? నా కూతురు పూణేలో ఉంది। ఇన్ హిందీ మేరీ బేటీ పూణే మే హై। ఎక్కడ ఉంది వాళ్ళ అమ్మాయి? పూణేలో ఉంది। పూణే నుంచి ఫోన్ చేయాలని ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారు। నా కూతురు పూణేలో ఉంది। ఇన్ హిందీ మేరీ బేటీ పూణే మే హై। ఇన్ ఇంగ్లీష్ మై డాటర్ ఈజ్ ఇన్ పూణే। పూణేలో ఏం చేస్తుంది? మరి కూతురు పూణేలో ఉంది కదా, అక్కడ ఏం చేస్తుంది అని, పూణేలో ఏం చేస్తుంది? ఇన్ హిందీ పూణే మే క్యా కర్ రహీ హై। పూణేలో అంటే పూణే మే, ఏమంటే క్యా, చేస్తుంది అంటే కర్ రహీ హై, పూణేలో ఏం చేస్తుంది? ఇన్ హిందీ పూణే మే క్యా కర్ రహీ హై। ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈజ్ షీ డూయింగ్ ఇన్ పూణే? పూణేలో చదువుతుంది, అక్కడ ఏం చేస్తుంది కూతురు? చదువుతుంది, పూణేలో చదువుతుంది। ఇన్ హిందీ పూణే మే పఢ్ రహీ హై। కూతురు పూణేలో చదువుతుంది, ఫోన్ చేయలేదు కాబట్టి ఫోన్ కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు। ఇద్దరి మధ్యలో జరిగే సంభాషణ, ఇలాంటి వీడియోస్ చూస్తే మీకు త్వరగా గుర్తుంటుంది, ఈజీగా వస్తుంది కూడా। అంటే ఫోన్ పెట్టుకుని కూర్చున్నారు, దేనికోసం చూస్తున్నారంటే ఫోన్ కోసం। ఎవరి ఫోన్ అంటే కూతురు ఫోన్, కూతురు ఎక్కడుందంటే పూణేలో ఉంది, పూణేలో ఏం చేస్తుందంటే చదువుతుందని। ఇలా ఒక్కదానికి ఒక లింక్ ఉందనుకోండి మీకు త్వరగా గుర్తుంటుంది, త్వరగా వస్తుంది లాంగ్వేజ్ అనేది। ఓకేనా, పూణేలో చదువుతుంది। ఇన్ హిందీ పూణే మే పఢ్ రహీ హై। ఇన్ ఇంగ్లీష్ షీ ఈజ్ స్టడింగ్ ఇన్ పూణే।
ఏమి చదువుతుంది. ఇన్ హిందీ క్యా పఢ్ రహీ హై. చూడండి, ఇప్పుడు చెప్పేవి సెంటెన్స్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం ఎప్పుడు మాట్లాడేటప్పుడు మా అబ్బాయి అది చదువుతున్నాడు, మా అమ్మాయి చదువుతుందని చెప్పేసి ఎదుటి వాళ్ళు చెప్తారు. అప్పుడు మనం ఏం చదువుతున్నారు, ఎక్కడ చదువుతున్నారు అని అడగవలసి వస్తుంది. అప్పుడు కహా పఢ్ రహీ హై, క్యా పఢ్ రహీ హై అనే పదాలను యూజ్ చేయవలసి వస్తుంది. కాబట్టి ఈ వీడియో అనేది వెరీ ఇంపార్టెంట్. తప్పకుండా వినండి, 1, 2, 3 సార్లు ఒక నోట్బుక్లో రాసుకోండి, అది చదువుతూ ఉండండి, మీకు ఈజీగా వస్తుంది. ఏమి చదువుతుంది. ఇన్ హిందీ క్యా పఢ్ రహీ హై. ఏమి అంటే క్యా, చదువుతుంది అంటే పఢ్ రహీ హై. ఏమి చదువుతుంది. ఇన్ హిందీ క్యా పఢ్ రహీ హై. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఈస్ షీ స్టడీ. మీ కూతురు కానీ మీ కొడుకు కానీ ఎక్కడ చదువుతున్నారు, ఏం చదువుతున్నారు అనేది కామెంట్ బాక్స్లో తప్పకుండా రాయండి. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి హిందీ టైం.